మయోపియా అనేది 3 రకాలుంటాయి. వన్ ఈజ్ లో మయోపియా అంటాం, మోడరేట్ మయోపియా అండ్ హై మయోపియా. ఈ లో మయోపియా అనే వాళ్ళకు యూజువల్లీ -0.5 to -3 వరకు ఉంటే లో మయోపియా, -3 to -6 వరకు ఉంటే మోడరేట్ మయోపియా, అండ్ 6 దాటితే -6 సమ్‌టైమ్స్ -18 వరకు కూడా వెళ్తుంది. వాళ్ళను హై మయోపియా కింద కేటగరైజ్ చేస్తాం. సో ఈ లో మయోపియా అండ్ మోడరేట్ మయోపియా యూజువల్లీ మనం స్పెక్టికల్స్‌తో ట్రీట్మెంట్ ఈజ్ యూజువల్లీ స్పెక్టికల్స్ కానీ కాంటాక్ట్ లెన్సెస్. అండ్ సాధారణంగా మనం అనుకుంటాం ఇట్స్ వెరీ సింపుల్ మ్యాటర్, మనం స్పెక్టికల్స్ పెట్టుకుంటే పిల్లలకి కనపడుతుంది అనుకుంటాం. బట్ వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి మనం అప్పుడప్పుడు ఒక డీటెయిల్డ్ ఐ చెకప్ చేయడం చాలా అవసరం పడుతుంది. అంటే డ్రాప్ వేసి రెటినా చెకప్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళలో కూడా ఈ ఎలాంగేషన్ వల్ల, ఐబాల్ ఎలాంగేషన్ వల్ల లోపల రెటినా థిన్నింగ్ అండ్ హోల్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ. దెన్ సో వీళ్ళను దిస్ ఈస్ అ సింపుల్ ఐ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం. బట్ హై మయోపియా ఉన్న వాళ్ళు అపార్ట్ మనం స్పెక్టికల్స్ ఇస్తాం, స్పెక్టికల్స్ అండ్ కాంటాక్ట్ లెన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. బట్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ వాళ్ళ హై మయోపియా వల్ల దే ఆర్ వెరీ ప్రోన్ టు డెవలప్ రెటినా ప్రాబ్లమ్స్, రెటినా డిటాచ్మెంట్ లేదంటే మ్యాక్యులర్ డీజనరేషన్, దెన్ గ్లోకోమా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళలోనే ఎక్కువ. అండ్ క్యాటరాక్ట్ కూడా ఎర్లీ ఏజ్లోనే హై మయోపిక్స్లో వస్తుంది. అండ్ వాళ్ళలో ఈ యంగ్ ఏజ్లోనే వాళ్ళు క్యాటరాక్ట్ సర్జరీ అవసరం పడుతుంది. సో వెన్ వీ డూ అ క్యాటరాక్ట్ సర్జరీ వాళ్ళలో చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంటే వెరీ ఫ్రీక్వెంట్ ఐ ఎగ్జామినేషన్స్. ఈ రెటినా అండ్ గ్లోకోమా ప్రాబ్లమ్స్ అండ్ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు లేటర్ ఇన్ లైఫ్ చాలా మందిలో వాళ్ళకు విజన్ కూడా అంధత్వం కూడా వచ్చింది. అందుకే ఒక విధంగా హై మయోపిక్స్ వాళ్ళను వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ డిజీజ్ మనం.